సో దేవుడు దీవించాలనుకుంటున్నాడు. మీకు దీవెనలు కావాలంటారు. ఎట్లా కావాలి? అట్లా కూర్చుంటే, గాలిలో కూర్చుంటే రావాలనుకుంటే అట్లా రావు. ఈ సత్యాలు మన హృదయంలోకి తీసుకోవాలి కదా. చాలామంది జంతర్మంతరగా ఏమన్నా వచ్చేసేస్తే ఇష్టం అనుకుంటారు. ఊరికి అలా వచ్చేసేస్తే చాలా బాగుంటుంది అనుకుంటారు. అలా రాదు. దేవునితో సహవాసం చేయాలి. మానవుడు ఎందుకు నష్టపోయాడు? దేవునితో సహవాసం చేయలేదు. ఆదాము హవ్వలకి దేవునికి ఎటువంటి దూరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడవచ్చు. ఇప్పుడులాగా మనం ప్రార్థన చేసి దర్శనం పొందాలి లేకపోతే ఇంకోటనే లేదు. అప్పటి వరకు రోజు మాట్లాడుకునేవారు. అప్పుడు ఆ సర్పం రాగానే, పాము రాగానే, నాయన ఏంటి ఈడొచ్చాడు అని అడిగినా బాగానే ఉండేది. అసలు నా తోటలో నువ్వెందుకు వచ్చావు, నువ్వు నాకు చెప్పడానికి నువ్వెవరు అంటే అప్పుడైనా బాగానే ఉండేది. ఏది అనలేదు. సొంత ఆలోచన, సొంత ఫ్రెండ్షిప్ కదా. అంటే ఒక అర్థం ఏంటంటే, సంఘంలో కూడా సర్పాలు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి చెడగొడతా ఉంటారు కదా. ఆ సర్పంలాగా ఉంటారు. చాలా మంచి తెలివిగా ఉంటారు. ఏవేవో మాటలు చెప్తారు. అవి వినగానే వీళ్ళ ఏమంటాం, ఆలోచనలన్నీ కలుషితం అయిపోతాయి. ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, పాము ఊదితే వాడికే విషం ఎక్కుతుంది. ఈ సర్పాలు అంటే సాతాను సంబంధమైన హృదయం కలిగిన వారు ఊదితే అది ఒకళ్ళ మించి వాళ్ళకి చాలా అంటే మల్టిప్లై అయిపోతుంది. సో మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పాపము, ఈ అబద్ధము, ఈ మోసం అనేది చాలా వేగంగా వెళ్ళిపోతుంది. కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరేం చెబుతున్నారు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.